హలో అండి. నేను మీ డాక్టర్ అనుషా రెడ్డి, ఫెర్టిలిటీ ఎక్స్‌పర్ట్, 49 ఫెర్టిలిటీ సెంటర్ వరంగల్ బ్రాంచ్. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక పేషెంట్ అడిగిన డౌట్ గురించి డిస్కస్ చేసుకుందాం. వీర్య కణాల్లో షేప్ కరెక్ట్‌గా లేక, ఆకారం సరిగ్గా లేకపోయినా కూడా మనకి ప్రెగ్నెన్సీ అనేది న్యాచురల్‌గా వస్తుందా? ప్రెగ్నెన్సీ వస్తుందా? మా స్పెర్మ్ తోటి ప్రెగ్నెన్సీ వస్తుందా? అనేసి అడుగుతున్నారు. సో, ఇలాంటి దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. యూజువల్‌గా సీమెన్ అనాలిసిస్‌లో మార్ఫాలజీ ఏం చూస్తాము అంటే కౌంట్, కదలికలు, మార్ఫాలజీ, ఇన్ఫెక్షన్స్ ఈ 4 విషయాలు గమనిస్తామండి. సో, మార్ఫాలజీ అనేది మనం ఒక 100 స్పెర్మ్స్‌ని కౌంట్ చేస్తే అట్‌లీస్ట్ 4 స్పెర్మ్స్ అన్న మార్ఫాలజికల్‌గా నార్మల్‌గా ఉండాలి. అంటే ఏంటి అంటే తల, మెడ, తోక. స్పెర్మ్‌లో మనకి తల, మెడ, తోక అనేది ఉంటుంది. సో, ఇలాంటివన్నీ కూడా సైజుల ప్రకారం కరెక్ట్‌గా ఉండాలి. ఇలా ఎన్ని ఉండాలి అంటే ఒక 100 స్పెర్మ్స్‌ని కౌంట్ చేస్తే 4 అయినా సైజులు కొలతల ప్రకారం ఉండాలండి. సో, కొంతమందికి 2, 3, 4 కాకుండా 1, 2, 3 ఉంటాయి. సో, ఇలా కదలికలు మార్ఫాలజీ అనేది తక్కువగా అంటే 3%, 2% ఉన్నా కూడా మాకు ప్రెగ్నెన్సీ వస్తుందా అని చాలా కంగారు పడుతుంటారు. సో, ఇలాంటి వాళ్ళ గురించి నేను చెప్పేది ఏంటంటే అసలు మిగతా పారామీటర్స్ ఎలా ఉన్నాయి, కౌంట్, మొటిలిటీ ఎలా ఉంది అన్నది గమనించుకోండి. ఒకవేళ కౌంట్, మొటిలిటీ అంతా బాగానే ఉంది, ఓన్లీ మార్ఫాలజీ తక్కువగా ఉంది అంటే పెద్ద కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదండి. మీ స్పెర్మ్ మొత్తం ఒక 1 ml శాంపుల్‌లో మీకు మినిమం 15 మిలియన్స్ పర్ ml శాంపుల్ ఉంటుంది. 1 మిలియన్ ఈస్ 10 లాక్స్ అంటే 1 మిలియన్‌లో మినిమం కౌంట్ నార్మల్ సీమెన్ అనాలిసిస్ కౌంట్ ఈస్ 150 లాక్స్ ఉంటాయి ఒక ఎంఎల్‌లో. సో, మనం కౌంట్ చేసేది 100, 200 స్పెర్మ్స్ ర్యాండమ్‌గా. సో, ఇలా ఒక స్లైడ్ 1, 2, 3, 4 ఇలా 400, 500 స్పెర్మ్స్‌ని కౌంట్ చేసి వీళ్ళకి స్పెర్మ్‌లో మార్ఫాలజీ బాలేదు అనే రిపోర్ట్ ఇవ్వడం ఈజ్ నాట్ కరెక్ట్. సో, మిగతా పారామీటర్స్ అన్నీ బాగానే ఉంది. ఓన్లీ మార్ఫాలజీ తక్కువగా ఉంది అనంటే దీనికి ఏమైనా రీజన్స్ ఉందా అనేది చూసుకోవాల్సింది ఉంటదండి. మార్ఫాలజీ ఎందుకు తక్కువగా ఉంటుంది అంటే ఏమైనా మనకి లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్‌లో ఏమైనా చేంజెస్ చేసుకోవాలా? ఏమైనా మీరు ఒబేస్ ఉన్నారా? ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉందా? స్ట్రెస్ ఉందా? స్మోకింగ్ ఉందా? స్మోకింగ్ ఒకటే కాదండి. టొబాకో ఇన్ ఎనీ ఫార్మ్ గుట్కా, పాన్, చూయింగ్ ఏమైనా చేస్తున్నారా? తంబాకు చూయింగ్ ఏమైనా చేస్తున్నారా? ఆల్కహాల్ కన్సంప్షన్ ఎక్కువగా ఉందా? ఏమైనా డయాబెటీస్ ఉందా? ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాల్సింది ఉంటదండి. ఏమైనా వారికోసిల్స్ ఉన్నాయా? ఇలాంటి అసోసియేటివ్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా లేదా అన్నది చెక్ చేసుకోవాల్సింది ఉంటది. సో, ఇలాంటి అసోసియేటెడ్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉంటే తగిన చేంజెస్ చేసుకోవాల్సింది ఉంటుంది. సో, మార్ఫాలజీ ఒక్కటే అబ్నార్మల్‌గా ఉంది, మిగతావన్నీ బాగానే ఉన్నాయి అంటే డోంట్ వరీ మచ్ అండి. మార్ఫాలజీతో పాటు మిగతావి కూడా ప్రాబ్లమ్‌గా ఉంది అంటే ప్లీజ్ డు కన్సల్ట్ యువర్ ఆండ్రాలజిస్ట్. సో, దీంట్లో కొంతమంది అడుగుతారు, మేడం మార్ఫాలజీ బాలేదు, ఖచ్చితంగా ఐవీఎఫ్ ఇక్సీనే చేయించుకోవాలా అనేసి. లేదండి, మార్ఫాలజీ ఒక్కటే బాలేదు అనంటే న్యాచురల్‌గా కూడా కొన్ని మల్టీవైటమిన్స్, యాంటీఆక్సిడెంట్స్ యూజ్ చేసుకొని, లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్‌లో చేంజెస్ చేసుకొని, న్యాచురల్‌గా కూడా ట్రై చేసుకొని ప్రెగ్నెన్సీ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటుంది. లేదు రిపీటెడ్‌గా అసలు ప్రెగ్నెన్సీస్‌కి ట్రై చేసినా రావట్లేదు, లేదంటే రిపీటెడ్‌గా అబార్షన్స్ అవుతున్నాయి. ఇలాంటి వాళ్ళకి మనకి ఈ మార్ఫాలజీ కూడా బాలేదు అనంటే వీళ్ళకి ఐవీఎఫ్ ఇక్సీలో మనకి ఏంటి అడ్వాంటేజ్ ఏంటంటే అన్ని స్పెర్మ్స్ మన కళ్ళ ముందే ఉంటాయి కాబట్టి ఈ మార్ఫాలజికల్‌గా నార్మల్‌గా ఉన్న స్పెర్మ్‌ని సెలెక్ట్ చేసుకొని మనం ఎగ్‌లో ఇంజెక్ట్ చేస్తాం కాబట్టి సక్సెస్ రేట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అబార్షన్స్‌కి స్కోప్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో, ఇదండి దీన్ని మార్ఫాలజికల్‌గా అబ్నార్మల్‌గా స్పెర్మ్స్ ఎక్కువగా ఉండేదాన్ని టెరటోజూస్పెర్మియా అంటాం. అంటే లెస్ దెన్ 4% మార్ఫాలజీ ఉంది, ఇలాంటి దాన్ని టెరటోజూస్పెర్మియా అంటాం. సో, ఐసోలేటెడ్ టెరటోజూస్పెర్మియా ఉన్నా కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదండి. వీళ్ళలో ఖచ్చితంగా ఐవీఎఫ్ఏ చేయించుకోవాలి అని ఏమీ లేదు. సో, హెల్తీ డైట్, హెల్తీ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్, ఏమన్నా చెడు అలవాట్లు ఉంటే మార్చుకోవడము, కొన్ని యాంటీఆక్సిడెంట్స్ తీసుకోవడము, ఏదైనా కరెక్టబుల్ ఫ్యాక్టర్స్ ఉంటే ఆండ్రాలజిస్ట్‌ని కన్సల్ట్ అయ్యి కరెక్ట్ చేసుకోవడం, ఇలాంటివన్నీ చేసుకున్నప్పుడు మనకి ప్రెగ్నెన్సీ అనేది న్యాచురల్‌గా వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. థాంక్ యూ.